భారతదేశ చరిత్రలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ రజియా సుల్తానా. క్రీస్తు శకం 1236 నుండి 1240 వరకు 4 ఏళ్ల పాటు సగం భారతావనిని పరిపాలించింది. రజియా తండ్రి షంషుద్దీన్ అల్తమష్ ఆ కాలంలో ఓ మహిళను సుల్తాన్గా ప్రకటించడం నిజంగా సాహసమే. రజియా జనరంజకమైన పాలనను అందించింది. ఈ విషయం అటుంచితే రజియా సుల్తాన్ వ్యక్తిగత జీవితం అత్యంత వివాదాస్పదం. ఆమె ప్రేమ కథ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. గొప్ప పాలకురాలుగా మాత్రమే కాదు, ఆమె ప్రేమ వ్యవహారాలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. ఆమె అబిసీనియన్ బానిస జమాలుద్దీన్ యాకూత్తో ప్రేమలో పడింది. ఈ సంబంధం అప్పటి సమాజంలో పెద్ద దుమారం రేపింది. ఆమె ప్రియుడు యాకూత్ ఒక ఆఫ్రికన్ బానిస కావటం పాలకవర్గానికి ఏమాత్రం నచ్చలేదు. ఒక బానిసతో ప్రేమలో పడటం అప్పటి సామాజిక నిబంధనలకు విరుద్ధం. భటిండా గవర్నర్ అల్తునియా నేతృత్వంలో జరిగిన తిరుగుబాటులో యాకూత్ చంపబడ్డాడు. రజియాను అల్తునియా బంధించాడు, కానీ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. ఈ వివాహం ద్వారా అతనితో రాజీకి రావాలని అతని మద్దతును పొందేందుకు ప్రయత్నించింది. కానీ ఇది కూడా విజయవంతం కాలేదు. ఆమె సవతి సోదరుడు బహ్రాం చేతిలో ఓడిపోయి కొంతకాలం తర్వాత చంపబడింది. అయితే ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటికీ మిస్టరీయే. ఏదేమైనా రజియా యాకూత్ల సంబంధం చారిత్రకంగా వివాదాస్పదమైంది. కొందరు చరిత్రకారులు వారిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని నమ్ముతారు. మరికొందరు ఇది రాజకీయ కుట్రలో భాగమంటారు.